11వ వార్డు అభ్యర్థిగా నేను పొన్న దశరథ్ రెడ్డి అనే నేను 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఇక్కడ నిల్చున్నాను. ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా గతంలో కేసీఆర్ గారి అడుగుజాడల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఉంది. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కట్టెడు మట్టి తీసి పక్క కోసిన దాఖలాలు లేవు. 7 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది మొత్తం. అంటే ఈ 11వ వార్డు అనేది బ్యాక్వర్డ్ కాలనీ కిందికి అయిపోయింది. అసలు మళ్ళీ ఒకసారి మనకు కేసీఆర్ గారి పార్టీ, మాది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ, ఒక్కసారి మళ్ళీ మాకు కౌన్సిలర్గా అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలందరికీ వేడుకుంటున్నాను. గతంలో కూడా నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఉంది. ఇక్కడ తర్వాత జరిగిన అభివృద్ధి అయితే ఏం లేదు. ఇక్కడ గతంలో నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు మామూలుగా మిషన్ భగీరథ కాకుండా అప్పుడు నిర్మల్ పురస్కార్ అవార్డు కింద మనం ఇక్కడ పైప్ లైన్ లేపించడం జరిగింది. దానికి ఇప్పటి వరకు కనీసం పైప్ లైన్ అయిపోయిన తర్వాత కనీసం ఇక్కడ నల్ల ఇచ్చే దాఖలాలు కూడా లేవు. నల్ల కనెక్షన్ ఇచ్చే దాఖలాలు లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజు అస్తవ్యస్తంగా ఉంది. సీసీ రోడ్లు లేవు. ఏ రోడ్డు చూసినా అసలు నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏ రోడ్డు చూసినా. అందుకే మార్పు జరగాలంటారు. ఈసారి మార్పు జరిగితే నేను ఈ 11వ వార్డుని ముందుకు తీసుకుపోతా. అందులో 38 వార్డులలో 11వ వార్డే చాలా వెనుకబడి ఉంది. కాలనీ సమస్యలు చాలా ఉన్నాయి. కాలనీలో కూడా ఏ కాలనీ పోయినా ఒక 7-8 కాలనీలు ఉంటాయి. ఈ 11వ వార్డుకు అటాచ్మెంటు. ఏ కాలనీ పోయినా ఇక్కడ పోయినా డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, రోడ్ల సమస్యనే తెలియజేస్తున్నారు. నేను ఒకవేళ నన్ను అందరూ కలిసి ప్రజలందరూ, ఈ వార్డు ప్రజలందరూ కలిసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తానని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. సదా మీ సేవలో ఉన్న దశరథ రెడ్డి.